హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు MD2 Vlogs. ఈరోజు వీడియో సింపుల్గా అండ్ ఈజీగా మసాలా పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ వచ్చేసి మనకి 10 to 15 minutesలోనే అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని పాస్తా ఉడికించడం కోసం 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ ఇలా బాయిలింగ్ అయినప్పుడు 1 కప్ పాస్తాకి 3 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 10 minutes టైం అయితే పడుతుంది. పాస్తా మనకి సూపర్ మార్కెట్లో చాలా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. మనకు నచ్చింది తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు వాటర్ నుంచి సపరేట్ చేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం బటర్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యారెట్ ఇంకా ఫ్రోజన్ బీన్స్ అండ్ స్వీట్ కార్న్ అలాగే క్యాప్సికమ్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకొని వీటిని మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం కొంచెం గరం మసాలా వేసి మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం టమాటా కెచప్, సోయా సాస్ వేసి మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసి ఒక 2 minutes అలా ఉంచాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాని మొత్తం అందులో వేసేసి మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన మసాలా పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.